అందరూ నమస్తే అండ్ మై డియర్ క్రికెట్ లవర్స్ అండ్ తెలుగు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ నమస్తే నమస్తే. ఎప్పటి వరకు మీరు అందరూ కూడా 2020 చూసుంటారు, 50-50 వరకు చూసుంటారు. కానీ ఫస్ట్ టైం వరల్డ్ 1990 వరల్డ్ కప్. అది వరల్డ్ కప్ కాదురా, వరల్డ్ కప్. అదే ఆ కప్పే మనం చేస్తాం. మీరు చూస్తారు బాబు గారు, మేడం గారు. బ్లెస్ మీ బాబు. ఎవడమ్మా మధ్యలో వచ్చా బాల్ తగ్గితే ఏమవుద్ది? నీకు బాల్ తగిలితే ఏమవుద్ది? ఎవడరా? అయ్యో అంపేరా. చూసుకోలేదమ్మా, టోపీ లేకపోతే గుర్తుపట్టలేదు. టోపీ పెట్టుకోలేదే. పడితే పెట్టుకోమా? ఎవడు పెంచమన్నాడు? తుప్ప మందేసి వచ్చావు నువ్వు? నువ్వు నువ్వు మందేసి వచ్చావా? లేదు వచ్చావు మందు. ఒరే బ్రాంతి షాప్ లో మందు తాగేసినట్టున్నావు కదరా. నేను మందు ఎందుకు తాగానంటే పుట్టినప్పుడు ఉగ్గు, పెరిగాక పెగ్గు, వయసు అయిపోయాక దగ్గు. ఇదే జీవితం. మొన్న సెమీఫైనల్స్ గెలిచాం కదా, ఆ హ్యాపీ మూమెంట్ లో ఎంత వేద్దామని వెళ్ళాం. వేసాం. సరే మిగతా టీం ఏరి? వాళ్ళందరూ బార్ లో స్టక్ అయిపోయారమ్మా. ఇప్పుడు బాగా వెళ్తావేంట్రా? వచ్చేస్తారు. పిలుస్తా. విజిలాగిందని గుండె అయిపోయిందా? రే అంత పెద్ద విజిలేసేవేంట్రా? రాలేదు. అంటే అక్కడికి వెళ్తాదని అలా వేసాను. నువ్వు పైకి వెళ్ళి ఇలా ఉన్నావు. తొందర పిల్లల్ని. Come on, boys! Come on! తొందరగా స్టార్ట్ చేయండి రా. వేస్తా. మనం ఎలా ఆడాలంటే ఈరోజు మ్యాచ్ రౌండ్ షకీల్. స్టార్ట్ చేయండి రా, ఇంకొక మ్యాచ్ ఉంది. రే నువ్వు ఇక్కడ నిలబడు. రెడీ స్టార్ట్. అండి మా టీం వాళ్ళు వచ్చారు. ఓకే. ఆదిలో లేరి అదేంటి ఆడిని వాడు పిలుస్తాను చూడు. వస్తా. విజిల్ అయింది గుండె అయిపోయింది. రాలేదు. మళ్ళీ నేను వేస్తాను. కింగ్ ఫిషర్ లో కిక్కు చుక్కకు ఎక్కింది. నాకంటే తాగుపోతు లేడనిపిస్తుంది. అబ్బా తమ్ముడు. అయ్యో వీళ్ళ వికెట్స్ చూసారా? ఏంటి అలా తిప్పుతున్నావు? మీసాలు తిప్పుతావు. మీసాలు ఎక్కడ ఉంటారా? నీ అబ్బ ఎక్కడ కాదు. గెలుస్తానని మీసాలు తిప్పుతావు. సెంటర్ చెప్పు. సెంటర్ ఎట్టి వెళ్తున్నావురా నువ్వు? ఎట్టి వెళ్తావు? ఎక్కడుండే? ఇక్కడ నుంచి బౌలింగ్. అరే నాకు ఇంకో మ్యాచ్ ఉందా? మీ దండం పెడుతుంది. తొందరగా వేయరా. బాల్ ఎక్కడ వేయాలి? వికెట్లకి వేయాలరా. అరే బావా, స్టంప్ ఎవడో ముందు ఎగ్గొట్టాడు ఇక్కడ. ఒరే ఎప్ప నువ్వు వెనక్కి వెళ్ళావురా, ముందుగా నువ్వు. కొడతారు. ఇందాక కొట్టు. నవ్వుతున్నావు? జోక్ గుర్తు వచ్చింది. నాకు కూడా చెప్పరా, మేము నవ్వుతాం. అంత పెద్ద జోక్ కాదు. ఎందుకు నవ్వని అబ్బా? ఇప్పుడు రెడీ. ఏం చేస్తున్నారా మీరు? అబ్బా చెప్ప.
తెలిందా బాయ్ అన్ని కరెక్ట్ ఉన్నాయో చూస్తున్నాను. ఓహో ఇంత కన్వీనియంట్ గా. ఊరు ఇక్కడ కూడా పెట్టుకున్నారా మీరు ముందు? నువ్వు ఎక్కడ నువ్వు అక్కడ ఉండరా వేస్తాడు కానీ దూరం వెళ్ళిపోతాను. ఏం వెళ్తారే ఒక రన్ను నో రన్స్ తీసేదా? మీరు మధ్యలో సగం నుంచి వెళ్ళిపోయారా? అయ్యో ఈసారి మళ్ళీ బాగా ఇంకోటి చెప్తాను. ఇంకోటి బాగా మెల్లికై తగులుతుంది. నో రన్స్. మళ్ళీ మీరు సగం నుంచి వెళ్ళిపోయారా? అంటే ఎందాలు ఆపు ఇప్పుడు ఆపు మొత్తం ఫుల్. డ్రింక్స్ బ్రేక్. డ్రింక్స్ బ్రేక్ డ్రింక్స్ బ్రేక్. పచ్చడి పచ్చడి పచ్చడి. గ్రౌండ్ అనుకున్నారు, బార్ అనుకున్నారు, ఏం చేస్తున్నారా మీరు? డ్రింక్ బ్రేక్ ఇచ్చాం. నేను చెప్పింది ఈ డ్రింక్ కాదు, కూల్ డ్రింక్. లాగానే ఏడా ఇప్పుడు చూడు. ఇగో తీయండి అని తీయండి. బారే ఈసారి మాత్రం జాగ్రత్త బాలే. 6 పడుతుంది ఈసారి. ఏం చేస్తున్నావు రా? ఇక్కడ ఉన్నాయి వికెట్లు. ఈవిడ కూడా ఆడుతుంది. ఆవిడ ఎందుకు ఆడుతుంది? నువ్వు ఇక్కడ రా, ఇక్కడ కూర్చున్నాడు. ఆవిడ ఆడుతుంది. ఆవిడ ఆడదు, నువ్వు ఆడు. అలా కాదండి. అవుట్. బాగా మనం అన్నమాట మన ఇద్దరం ఫ్రెండ్స్ కదరా బా. ఎప్పుడు మన తెల్లవారు ఉన్నావా? సాయంత్రం కలిస్తే నీకు ఆపు నాకు ఆపు, డబ్బులు లేవే కదా. మరి అన్న అవుట్ నువ్వు నీకు మంచి చేస్తే నువ్వు ఆడు సపోర్ట్ చేస్తావు అంటాడు. అవుట్ అడిగాను అవుట్ చేయమని. నేను అడిగానా? నేను ఇచ్చాను. అరే ఒకడు ఇస్తే తీసుకునే రకం కాదు, నేనే ఇస్తా. మళ్ళీ ఎంపైర్ అవుట్ అని సంకెత్తే నేను ఒప్పుకోను. కోరుతున్నారు కాబట్టి మధ్యలోకి వెళ్ళి వస్తా. అదే బా ఎంపైర్ పడుకున్నాడేట్రా. ఇప్పుడు ఎంపైర్ లావాలంటే మనందరూ నోట్లో లోరెట్టు ఓదాలి. ఎంపైర్ బాగా స్టంప్ అవుట్ అయిపోయాడు. ఓదన్నా ఓదరా బాగా ఊదు. ఇప్పుడు నేను తప్పుకున్నాను. చచ్చిపోతాడు. చచ్చాడు. లేరా చచ్చిపోతాడు బాబాయ్. లేదు లేదు నువ్వు పడిపోతే నోట్లో నోరెట్టు ఊదాం. ఈ పంది కూడా ఊతాడా? అప్పుడే లేచు. ఇప్పుడు టీం అయితే ఇప్పుడు It's a family party. It's a family party. It's a family party. It's a family party. హాయ్ మై డియర్ టీమ్ మెంబర్స్. హాయ్ సార్. సంవత్సరం పొడుగునా ఎప్పుడు చూడండి స్కిట్లు, ప్రాక్టీసులు, షూటింగ్లు ఇదే. అందుకే మీ అందరికీ కూడా మంచి ఈరోజు గెట్ టుగెదర్. అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటే పని ఒత్తిడి నుంచి బయటికి రావచ్చు సార్. శాంత్ కుమార్ ఇప్పుడు అందుకని చెప్పి ఈ రోజు అన్ని ఏర్పాటు చేశాను. ఎవరు ఏం తింటారో తినండి. మందుందా సార్? నాకు తెలుసు. నాకు ఈ మందు అంటే నువ్వు ముందుంటావు అని తెలుసు. Let's enjoy. ఇది స్కిట్ కాదు. నువ్వు పెద్ద బర్రె గొంతుకు వేసుకుని పాటలు పాడొద్దు ఇక్కడ.
అవును నువ్వేంటి ఇక్కడ కూడా మోహన్ ఇలా శారీతో వచ్చేవింటి? మీరు ఫోన్ చేసి మార్నింగ్ మంచి గెటప్ ఉంది అన్నారు కదా సార్. గెటప్ కాదు సెటప్ ఉందని చెప్పాను ఇక్కడ. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. సార్ సార్ ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అడగలను సార్. అంటే చాలా ఎపిసోడ్ చేశాను కదా సార్, టీమ్ లీడర్ గా ఏమన్నా చేస్తారని అడగను సార్. నాగి నువ్వు టీమ్ లీడర్ అయితే అందరికన్నా ముందు సంతోషించేది నేనే. థ్యాంక్ యూ సార్. నువ్వు ఏం పీకేమని టీమ్ లీడర్ చేయాలి చెప్పు. అంటే నాకు అర్హత లేదా సార్? నాకు నీకు పలకడం కూడా అర్హత కాదు అర్హత. అది కూడా నీకు పలకడం రాలేదు. నేను టీమ్ లీడర్ ఎలా చేయాలి చెప్పు. నీకు ఏం పంచువాలిటీ ఉందో చేయాలి చెప్పు. నువ్వు ఎందుకు లేదు సార్? నాకు అన్ని ఉన్నాయి కదా సార్. ఏమున్నాయి అసలు? టైం పంచువాలిటీ నీకు ఎక్కడే ఇచ్చింది నాకి? నీకు షెడ్యూల్ ఉదయాన్నే కాల్ షీట్ 7 గంటల కంటే 12 గంటలకు వస్తావు సార్. ముందు రోజు ప్రాక్టీస్ అవుతుంది కదా సార్. 9 ఇక్కడ అయిపోతుంది. బంజారా హిల్స్ వెళ్ళి మళ్ళీ నానకరం కూడా రావాలని టైం పడుతుంది సార్. నువ్వు తిన్నగెళ్ళిపోతే టైం ఎందుకు పడుతుంది? మధ్యలో అవినాష్ గారి రూమ్ లో ఆగుతావు. తెల్లవారుజాము 5 గంటల దాకా గానా బజానా. ఇక్కడ 12 గంటలకు వస్తావు. 12 గంటలకు వచ్చినప్పుడు వెంటనే ప్రాక్టీస్ కూర్చుంటావంటే పల్లి వెలుగు బస్సు అన్ని ప్రాంతాలు తిరిగినట్టు అన్ని టీముల దగ్గరికి తిరుగుతావు. కరెక్ట్ గా 1 గంట కానీ తలకాయ మాసం వస్తుందని నాగబాబు గారి రూమ్ లోకి వెళ్తావు. పోను అక్కడ తినొచ్చినప్పుడు పడుకుంటావు, మళ్ళీ ఇక్కడ తింటావు. ప్రాక్టీస్ చేయమంటే మాత్రం చెయ్యవు. ఎందుకు చెయ్యాలి నేను టీమ్ లీడర్? సార్ నాకు అంత మెమరీ పవర్ అంతా బాగానే ఉంది కదా సార్. మెమరీ పవర్ ఏముంది నీకు? అరే మీకే పంచులు గుర్తు చేస్తుంటారు సార్ స్టేజ్ మీద. పంచులు అంటారా? ఈ రోజు మార్నింగ్ చేసిన స్కిట్ లో ఫస్ట్ డైలాగ్ ఏంటో చెప్పు. ఆ పంచా సార్? అది అది ఆ డైలాగు అంత లేదు ఇక్కడ, వెనక్కి వెళ్ళండి. అది వస్తుంది సార్, నోటి దాకా ఉంది. అది 3 షెడ్యూళ్ల క్రితం నాగబాబు రూమ్ లో కూర ఏముంటారు? అది మటన్ బిర్యానీ ఒకటి అని పీతలు కూడా చాలా బాగుంది సార్. బిర్యానీ గుర్తున్నాయి. పొద్దున్న చెప్పిన డైలాగ్ గుర్తు లేదు నీకు. నాగబాబు గారు నిన్ను రూమ్ కి పిలిచి పందెం కోడిని పెంచినట్టు పెంచుతున్నారు. నిన్ను టీమ్ లీడర్ ఎందుకు చెయ్యాలి చెప్పు. హలో సార్, ముగ్గురా? నెల్లూరే కదా? 26 సార్. నోట్ చేసుకుంటాను సార్. ఫసక్సెస్ టీం ఇప్పుడు బాగుంది, మంచి లీడ్ లో ఉంది, ఫామ్ లో. రాఘు గారు అయిపోయింది సార్ మొత్తం. ఓకే మొత్తం మాట్లాడదాం సార్. అయిపోయిందా సార్? అంటే ఏమన్నా శాంతి కుమార్ గారు, మీరు నా టీమ్ లో చేస్తున్నారు కదా, మీరు నన్ను వదిలేసి స్కిట్లన్నీ ఎక్కడ చేసుకుని మీరు అక్కడ ఎందుకు చేసుకుంటారు? ప్రోగ్రామ్ లో అందరినీ తీసుకెళ్తారు. మేము ఏం తప్పు చేసినా చెప్పండి. మీకు చెప్తాను లైన్. ఏంటి సార్ చెప్పేది? చెప్తాను సార్. మాట్లాడితే చచ్చి అంటారు మీరు. దీంట్లో మిమ్మల్ని ఇరికిస్తాను చూడండి. హలో సార్, రాఘవ్ గారు చాలా బాగా చేస్తారు సార్ కామెడీ. అవి సాంగ్స్ కూడా పాడతారు. ఆయన వద్దు సార్. రైట్. నాగి ఎవరా? అదే సార్, అదే జుట్టు ఉంటది, ఉంగరాలు జుట్టు. అసలు వద్దా? సర్లే తీసేద్దాం. లేడీ గెటప్ మోహన్ అని ఉన్నాడు సార్, బరిగొని తీసుకొని ఉంటాడు, మాట్లాడతాడు. తన్మైన ఏమంటారా? సరే సార్. ఓకే సార్, ఉంటాను. ఎవరు వద్దాను సార్ ఈవెంట్? వాళ్ళు వద్దని లేదురా, వద్దని చెప్తున్నావు. మర్యాద ఉండదు సార్. వదిలేయండి సార్, గొడవలు ఎందుకు? పార్టీకి అని పిలిచి అన్న 3 చెడగొట్టాను. సారీ. ఎంజాయ్. జరిగినంత మర్చిపోండి ఒకసారి. కానీ ఒకసారి. ఎవరో తెచ్చారు బోర్డు? మరుసటి రోజు బోర్డు చేయించేయండి నువ్వు. అంటే 100 ఎపిసోడ్ మరుసటి రోజు తీసుకెళ్తాను కదా, నన్ను కూడా టీమ్ లీడర్ చేయండి సార్. నువ్వు కూడా టీమ్ లీడర్ అవ్వాలంటూ అవ్వు, కానీ కష్టపడండి రా. కష్టపడి అవ్వండి రా. మీరు కష్టపడుతున్నాం కదా సార్. ఏంటి కష్టపడేది? ఆ నలిగిపోయిన టీ షర్ట్ చిరిగిపోయిన డ్రాయర్ వేసుకుని బుల్లెట్ మీద రావడం తప్ప నువ్వు చేసేదే లేదు ఇక్కడ. మాట్లాడితే టీమ్ లీడర్ అయిపోతానంటారు. ఏం యాక్టింగ్ వచ్చిందా? ఇప్పుడే నువ్వు పెర్ఫార్మెన్స్ చూపించావా? ఎందుకు చేయలేదు సార్? ఏం చూపించావు? ఏమంటే నన్ను ఏదో అటు నుంచి ఒకసారి ఇటు నుంచి ఒకసారి తిప్పి కింద పెడతావు. గతంలో ఎప్పుడు ముఠమేస్త్రికి పని చేసావా? లేదు సార్. మరి ఎందుకు నన్ను తిప్పి పెట్టి అదే పెర్ఫార్మెన్స్ అనుకుంటావు? ఎన్నిసార్లు నా ప్రాణాల మీదకి వచ్చిందో తెలుసా? 3 సార్లు స్కానింగ్ చేయించుకున్నాను చెయ్యికి, నువ్వు తిప్పడం వల్ల. ఎప్పుడైనా నీతో స్కిట్ చేయాలంటే బయట అంబులెన్స్ పెట్టుకుని చేస్తున్నాను రా నేను. మొన్న పెళ్ళయింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేను కాంప్లిమెంట్ అడగలేదు సార్, పేమెంట్ పెంచమని అడుగుతున్నాను. ఇప్పుడేమో పెళ్ళయిందని రెమ్యూనరేషన్ పెంచమంటావు, రేపు పిల్లలు పుట్టేని రెమ్యూనరేషన్ పెంచమంటావు. ఇలా పెంచుకుంటూ పోతే ఎలాగరా? నేను చెప్పు. ఎందుకు సార్? పర్ఫార్మెన్స్ చేస్తున్నాను కదా సార్. పెర్ఫార్మెన్స్ ఏం చేసావు నువ్వు? నేను డైలాగ్ చెప్తాను, చెప్పు నువ్వు. చెప్పండి, చెప్తాను. విశ్వక్షేణుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు ఇసుకిసుకంటూ ఇసుకలో కిష్కింద కాండకెళ్ళాను. పాత పేమెంట్ ఉంచండి సార్ అలాగా. అంతేగాని డైలాగ్ చెప్పు. వద్దు సార్, మనకెందుకు సార్ అయ్యి. మరి ఏం చేస్తావు నువ్వు? ఏం లేదు సార్, మీరు ఎలా ఉన్నారు కదా. చూసావు, మళ్ళీ ఇలా తిప్పి దించేస్తావు. ఎందుకు వస్తారో తెలియదయా మీరు? ఈవెంట్ కి వస్తాం సార్. ఎంత మంది వస్తారో తెలియదు. 5 మంది వస్తాం, ఒక లేడీ గెటప్. వస్తారు కదా, ఎంత తీసుకుంటారో కూడా. మనిషికి 30,000 దాకా తీసుకుంటారు సార్.
నేను ఎక్కడ మాట్లాడుతుంటే ఈవెంట్ మాట్లాడుకుంటా ఉంటాను. అంటే మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ కొట్టి నాకు అసలు చేతుల్లో పెడితే పగిలిపోతుంది ఇక్కడ. ఏంటి నాగబాబు గారు చికెన్ సూప్ ఇయ్యాల చూసారా శాంతి కుమార్ గారు, ఆడికి అసలు సిగ్గు లేదు. ఎంతలా తిట్టినా సరే మళ్ళీ ఏదో స్మెల్ వస్తుందని పారిపోతారండి శాంతి కుమార్ గారు. కరెక్ట్ సార్. హలో శశి, రెడీగా ఉండి బ్యాగ్ సర్దుకు వస్తున్నాం. శాంతి గారు సార్ వెళ్ళిపోనివ్వండి, రండి సార్ ఒక టిక్ టాక్ చేద్దాం. చెయ్యమంటే టిక్ టాక్